జస్ట్ స్కిన్ మిగిలింది చూడండి. దీని పేరేంటో మరి. చిన్న సైజు కమలకాయ కాసినంత కాసింది. ఇది ఈ పాకెట్లో మొలిసింది. దీనికి కూడా కాయలు చూడండి ఎట్లా వచ్చినాయో. చూసారా అసలు ద్రాక్ష గుత్తుల్లాగా ఎట్లా వచ్చినాయో. ఎక్కావంటే చూడు, నిన్న ఇక పైన ఉంచుతా. నా గొంతు అసలే పోయింది అనిపించి మాక. సర్లేమ్మా, రాత్రి అసలు నైట్ డ్యూటీ చేసింది. బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మన మిద్దె తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఈ స్టేజ్లో మొక్కలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తానండి ఎండలకి. ఇంకా మొన్న మనము చుక్కకూర అవి పెట్టాం కదా, మార్చి నెలల్లో ఆకుకూరలు పెట్టాను నేను. అవి ఎలా వచ్చినాయో కూడా చూపిస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. గొంతు కొంచెం బాగాలేదండి, అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? సో ముందైతే ఏం చేద్దాం, ఈ టమాటాలు వచ్చినాయండి ఇక్కడ, ఇవి కోసేసుకుందాము. ఎందుకన్నా ఈసారి పెద్దగా సైజు పెరగలేదు, అంటే మేబీ కుండి చిన్నగా ఉండటం మూలంగా అనుకుంటా. మామూలుగా అయితే పెద్దగా రావాలి. ఇంకా ముందు అన్ని టమాటాలు వరుసగా ఏది ఉంటే అది కోద్దామండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి చూసారా, మొత్తం పిట్టలు తినేసి ఆ విత్తనాలన్నీ రాలిపోయి జస్ట్ స్కిన్ మిగిలింది చూడండి. అసలు ఎట్లా తినేస్తున్నాయో చక్కగా. వాటి కోసమే పెంచుతున్నట్టు ఉంది నేను మొక్కలు. ఇంక ఇది ఎండిపోయిందండి, తీసేయాలి ఇది కూడా. అంటే పూర్తిగా ఇంకా దీని పని అయిపోయింది. ఇది బాగుంది. కానీ ఇంకా మీ మొక్కలు ఎలా ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతం? ఈ హార్వెస్ట్ అయితే మేము ఏప్రిల్ 1న చేస్తున్నామండి. వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను కానీ అసలు మార్చికే అసలు ఎండలు విపరీతంగా అయిపోయినాయి కదా. ఏప్రిల్ వచ్చింది, ఇక మరి ఏ రేంజ్లో ఉంటాయో ఏమో. ఇవి మన ఇట్లా పచ్చడొంకాయలు అనుకుంటానండి. ఈ 3 మొక్కలు అవే అనిపిస్తుంది చూడడానికి. అంటే పువ్వు కూడా అలాగే ఉంది, చూడాలి. ఇంకా ఈ మాత్రం గులాబీలు అసలు ఏం పూస్తున్నాయోనండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గుత్తులు వస్తున్నాయి, చక్కగా పూస్తున్నాయి. ఇంకొకటి చూపిస్తాను చూడండి, దీని పేరేంటో చెప్పరా? ఇది మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు, సంక్రాంతికి వెళ్ళినప్పుడు వసంతకి ఇచ్చింది. ఇవి చిన్ని మొక్క, అసలు బతుకుద్దో లేదో అనుకున్నాను, చక్కగా బతికింది. పువ్వులు అయితే మాత్రం ఇవ్వండి. ఇంక ఇవన్నీ గుత్తులు పూస్తే ఎంత బాగుంటుందో కదా. అసలు ఎంత క్యూట్గా ఉందో చూడండి పువ్వు. దీని పేరేంటో మరి, భలే ఉంది. మనకి ఎండాకాలము ఈ చెర్రీ టొమాటోస్ ఆధారం అవుతాయి అని ఉంచాం కదా మొక్కలు. కానీ చూసారా, అవి కూడా అంత కాపు లేవు, మామూలుగా కాసినట్టు గుత్తులు అయితే లేవు చూడండి ఇప్పుడు ప్రజెంటు. ఇక అట్లా 1 తగ్గిపోతుంది కాబోలు, ఈ ఎండలకి పోత మాడిపోద్దేమో. ఇట్లా మనం ఆకులేసాం కదండి, చూసారా మట్టి తేమ కింద వైపున తేమ అట్లా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మట్టి పైకి మనకి డ్రై అనిపించినా లోపల ఆ మాయిశ్చర్ ఉంటుంది అంతే. వాటర్ ఇట్లా లేకపోయినా కానీ మనకు ఆ తేమ అనేది ఉంటుంది. ఇంకా తోటకూర మన మిద్దె తోటలో ఎప్పుడు కరువు లేకుండా వస్తూనే ఉంటుందండి. అక్కడొకటి మనకు అవసరమైనప్పుడు కోసుకోవడం. ఇంకా ఈ చిక్కుడుకాయలు కూడా బాగా వస్తుందండి, వెరైటీ గుత్తులే. ఇంకా మరి దీన్ని ఏమంటారో తెలియదు కానీ నాకు ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, కానీ బాగా కాస్తుందండి. చూసారా, ఎప్పటికప్పుడు ఇట్లా గుత్తులు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ పాకుతుంది ఫ్రెష్గా. ఇంకా కొంతమంది అడిగారు ఉగాది అయినాక కూడా ఉంచుతారా అని మొన్న కోసినప్పుడు. చూద్దామండి, మరి వెరైటీ ఉంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఏమి పెస్ట్ రాకోకుండా అట్లా ఉంటే ఉంచుతాను, చూడాలి. మరి పెస్ట్ వస్తుందని అంటారు, మరి ఏంటో ప్రాక్టికల్గా చూస్తే కానీ మనకు కూడా తెలీదు. ఈ తీగలు అటు పోతున్నాయి అన్నమాట. ఇంకా ఇది కూడా లాంగ్ బీన్స్ ఇప్పుడే పెట్టాను. ఇంకా కూరగాయలు ఏం లేవులే, చూద్దామని చెప్పి మొన్న మధ్య పెట్టాను విత్తనం, ఏదన్నా బాగా వస్తుందేమో అని. ఒకటే మొక్క వచ్చింది, కాకపోతే పెద్ద తొట్లో ఉంది కదండి, బాగా హెల్తీగా పెరుగుతుంది.
ఇవి ఎప్పటికప్పుడు మనం ఎంత చూసుకుంటూ పాకియడానికి ట్రై చేసినా కానీ అవి యువతలకు వస్తూనే ఉంటాయి. రుబ్బమ్మా ఏం చేస్తున్నావు తల్లి అక్కడ? ఎక్కడే బుజ్జమ్మ? ఇట్రా బయటికి రా, బయటికి రా, అందరికి కనిపించు. గుడ్ మార్నింగ్ చెప్పు. దా ఇట్రా, ఇట్రా బయటికి రా. ఎక్కడమ్మా? ఏది కనపడు? నీ పళ్ళు చూపించమ్మా ఎంత వరుసగా ఉంటాయో, ఎంత షోక్గా ఉన్నాయో. నీ పళ్ళు చూపించు ఒకసారి. ఎక్కడికి వెళ్ళిపోతావే బుజ్జమ్మ? ఓ బుజ్జమ్మ ఎక్కడికి వెళ్తావమ్మా? బుజ్జిగాడు ఆ గ్యాప్లోకి నువ్వు వెళ్తున్నావని ఆ కుండి అక్కడ పెట్టా. ఇక అటు నుంచి కిందకి వెళ్ళిపోవటమే. ఇక నువ్వు పైలోకానికి అటు వెళ్ళావంటే మల్లేశ్వరి కుక్కలాగా అప్పచ్చవుతాం. దా. ఇది ఈసారి ఇట్లా చిన్న కుండీల్లో పెట్టానండి. ఎంతైనా పెద్ద కుండీల్లో ఉన్నప్పుడు సైజుకి వీటికి తేడా ఉంది. మన తోటలో ఇంకొక అక్షయ పాత్ర అండి ఇది. అసలు టచ్వుడ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇట్లా కాయలు. అండ్ సైజు కూడా చూడండి. ఇప్పుడైతే ఈ రెండే కోస్తున్నాను. ఇంకొంచెం బాగా పెరగాలి. ఇవ్వండి వచ్చినాయి మంచిగా బాగానే, మళ్ళీ కూడా అట్లా కొంచెం పెరగాలి. ఇది చూసారా ఎంత కోరికతోటి చక్కగా పెంచుకున్నాను నేను ఇది. అంటే నా ఐడియా ఏంటంటే ఇది మొత్తం ఇట్లా ఇక్కడ అల్లాలి. అప్పటికి అంతకైతే ఇవి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అనిపించిన ఏదైనా కూడా ఇవి తీసి యువతలు పెడతా. ఇది మొత్తం దీన్ని అల్లాలి. ఇది ముద్దదండి, రాధా మనోహరం ముద్ద, పువ్వుల పువ్వు వస్తుంది. అసలు ఎంత భలే ఒక మైల్డ్ స్మెల్ వస్తుంది అనమాట. అబ్బా అసలు ఈ నిమ్మకాయ చూడండి, మన చిన్న సైజు కమలకాయ కాసినంత కాసింది. నిజంగా అండి మనకి ఏమి ఇస్తే ఈ ఆనందం వస్తుంది చెప్పండి. మొత్తానికి ఈ వారానికి సరిపడా నిమ్మకాయలు వచ్చినాయి, 4 కాయలు వచ్చినాయి. మేడం అమ్మ దూరిపోయిందమ్మ, నువ్వు అది పెట్టిన పనికిరాలి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ గ్యాప్లోంచి అటు వెళ్తే ఇంకా అక్కడ ఏమి ఉండదు అనమాట. అసలు ఈ కిందకి వెళ్ళిపోవటమే తిన్నగా. అయినా కానీ అక్కడికే వెళ్ళి కూర్చుంది చూడండి. ఒకరోజు అక్కడికి వెళ్ళి నుంచుందమ్మ. ఇంకా మాకు సంజనాకి నాకు ఇద్దరికి గుండె అది బుజ్జప్పుడు అనమాట. ఒకరోజు వెళ్ళిపోయింది అటు. ఇక్కడంతా ఎత్తుక్కుంటే ఎక్కడ లేదు, అక్కడ కనిపించింది. ఇక మా ఇద్దరికి గుండె ఆగిపోయింది. మళ్ళీ రూబీ అంటే అది అటు పరిగెట్టింది అనుకోండి. ఇంకా గబాలన సంజన సైలెంట్గా వెళ్ళి ముందు అట్ట పెట్టి ఈపు మీద అట్లా పట్టుకుంది. ఇంకా పట్టుకుని యువతలకు గుంజింది. వామ్మో ఇది చేసే కళ్ళ మామూలుగా కాదు. పచ్చిమిర్చి కూడా అండి కాపు తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ బాగా మొత్తం అంతా కూడా పోత అనేది వచ్చింది. కాపు తగ్గిపోవటం కానీ జాగ్రత్తగా ఉన్న కాపు సరే. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కూడా పోత వచ్చిందండి. కొంచెం మొన్న మన కిచెన్ కంపోస్ట్ అంతా కూడా పైన వేసాము. ముందు కంపోస్ట్ ఏమో కానీ అందులో మిద్దె తోట ఊడ్చిన మట్టి కూడా అందులో వేస్తూ ఉంటాం కదా. సో మొత్తం అంతా తోటకూర మొలిసేటట్టు అనిపిస్తుంది మళ్ళీ మొత్తం చూస్తే. మొన్న అంతా వేసామండి. ఇదిగోండి చూసారా, మొత్తం అంతా తోటకూర లేకపోతే టమాటా నారం మొలుస్తుంది మళ్ళీ. ఇక వీటిని చూసుకున్న అంచెల వారీగా అవి తీయటమే సరిపోయిద్ది నాకు. చిన్ని కాపు ఇది వీటికి మనం ఏదైనా క్లాత్ కట్టుకోవాలమ్మా, లేకపోతే ఇంకా తినేస్తాయి. ఇవాళ పొద్దున్నే సంజమ్మ లంచ్ బాక్స్ సరిపడా ఇంకా మొన్న 2-4 కోసుకెళ్ళా సరిపోతాయి. లాంగ్ బీన్స్ అట్టు పోవచ్చు కదే, అంత కట్టాను కదే నీకు పిచ్చిమోహం. ఇగోండి ఇవి అడవి మామిడి. అసలైతే ఇంకొంచెం పెద్దగా అవుతాయి కానీ పాపం అసలు బాగా ఇదిగోండి చెట్టు చిన్న మొక్క కదా ఇట్లా వంగిపోతుంది. కోసేద్దాం అనుకుంటున్నానండి. అనవసరంగా చెట్టు దెబ్బతినేటట్టుంది. మొత్తం ఇది ఇంతవరకు కోసేస్తున్నా. ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి. అసలు చిన్న మొక్కకి ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. ద్రాక్ష గుత్తులాగా ఇదిగోండి చూసారా, అసలు ద్రాక్ష గుత్తుల్లాగా ఎట్లా వచ్చినాయో. ఇవి టేస్ట్ అయితే చింతకాయ తింటే ఎలా ఉంటుంది, పచ్చి చింతకాయ అట్లా ఉందన్నమాట. నాకు అట్లా అనిపించింది. మీకు ఎవరికైనా ఇది ఉంటే కనుక మీకు నచ్చిందా టేస్ట్ అనేది కామెంట్ చేయండి. రూబీ పోట్లాడుతుందండి. అది వెళ్ళే దారులన్నీ క్లోజ్ చేసామంట, అందుకని పోట్లాడుతుంది. దొంగతనం నిన్ను చూపించమంటున్నావా, ఏమంటున్నావు? చిన్నపిల్లలు ఎత్తు అడుగుతారు చూడండి, ఎత్తుకో ఎత్తుకో అని. ఆ టైపు రాక్షసి రంపల రాకాసి ఇది.
మాకున్న రంపలు రాకాసి. ఏది ఇటు తిరుగు, ఓయ్ ఇటు పుప్ప దిగా. పని చేసుకోవద్దా? ఎట్ట కూర్చుందో చూడండి, భుజం మీద చేతులు వేసుకుని. అసలు చూడండి ఎట్ట కూర్చుంటుందో. తంగమాపు దానికి కుళ్ళు వచ్చేది. కుళ్ళుండి వచ్చేసింది. కుళ్ళుండా ఈ జామ మొక్కలండి కంపోస్ట్లో ఎప్పుడో మనము వేస్తుంటాం కదా. సో చక్కగా ఇట్లా మొక్కలు వచ్చేస్తున్నాయి. ఇది కొంచెం ఇట్లా కట్ చేస్తాను, కొంచెం దాంట్లోనే పెరగనిచ్చి లావైనాక అప్పుడు వేరే కుండీలో పెడదాము. దీనికి గ్రాఫ్టెడ్ మొక్కలే కావాలని ఏం లేదు, మంచిగానే కాపు వస్తాయి. కొంచెం ఈ తోటకూర కూడా కట్ చేద్దామండి. నాకైతే ఇవాళ ఇప్పుడు పాలకూర కోస్తున్నాను, కానీ ఎవరికన్నా ఇవ్వడానికి ఉంటుంది. ఈ మనము ఎండాకాలం ఎంత కట్ చేసుకుంటే అంత చక్కగా వస్తుందండి చిగురు. లేకపోతే ఏంటంటే ఊరికే ముదిరిపోతూ ఉంటుంది. చూసారా, ఇది ఉన్నది ఒక్క మొక్కే. అక్కడ ఎంత తోటకూర వచ్చిందో చూడండి మనకి. మొన్న మనం చుక్కకూర గింజలు అవి పెట్టాను కదండి నేను. సో ఈ చూసారా మొక్కలు అయితే చక్కగా వచ్చినాయి. ఇంక ఇందులో తోటకూర ఇక అసలు బై డిఫాల్ట్ అన్నిట్లో తోటకూర వచ్చేయాలి కదా. ఇదేమో ఇందులో టమాటా మొక్క ఆల్రెడీ ఉంది, పడిమొలిసింది. దానికి ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ఇది ఇలా పెట్టేసి ఇందులోనే పెట్టా. అయితే ఇదిగోండి, ఇందులో కొత్తిమీర వేసుకున్నాం కదా, అవి గింజలు మామూలుగా ఇంట్లో ధనియాలే వేసాను నేను ఆ రోజు. చూసారు కదా మీరు, అవి సరిగ్గా మొలవలేదు. దాని మూలంగా మొలవలేదు తప్పించి, లేకపోతే చక్కగా మొలిసేయి. మనం ఏంటంటే అండి ఎండాకాలంలో కొంచెం పెట్టడమే, నీడలో పెట్టాలి. పెట్టేసుకుని మొలకలు వచ్చే వరకు ప్రాపర్ ఎండ అంటే జస్ట్ అట్లా సెమీ షేడ్లో పెట్టేసుకుని మరి ఆ ఎండ వేడి గాలికి వచ్చిన మొలకలు డ్రై అయిపోకుండా ఏదైనా మంచి క్లాత్ లాగా కప్పేసామనుకోండి చక్కగా మొలుస్తాయి. ఇందులో కూడా కొన్నే మొలిసినాయి చూడండి. దాంతోపాటు గడ్డి గాదం అంతా వచ్చింది. ఇంక ఇప్పుడు ఇది సీజన్ అనుకుంటానండి, ఈ గల్జేరు కూడా బాగా వస్తుంది. తీసేద్దాం, ఇది వేరే చోట ఉంది, ఇంక ఇక్కడ తీసేస్తున్నా. ఇది గోంగూర మందారం అండి. ఇది దీనికి పేరు కూడా నాకు ఐడియా లేదండి, కానీ దీనికి కొంచెం ఆకు కట్ అయింది అనుకోండి పాలు గారుతాయి ఇట్లాగూ. నా ప్లాన్ ఏంటంటే ఇది ఈ మెట్ల దగ్గర, ఇక్కడ మేము మా టేబుల్ ఉంది కదా, ఈ మెట్ల దగ్గర ఇది ఇలా పెరగాలి, ఇదంతా ఇట్లా ఎక్కాలి అనేది నా ప్లాను. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా పెరుగుతుంది. ఇంక ఇప్పుడు ఈ టైంలో పూలు వస్తాయండి, భలే గుత్తులు గుత్తులు భలే అందంగా ఉంటుంది అసలు. ఇదంతా కూడా ప్రాపర్గా ఇట్లా వేసి కట్టుకోవాలి, చూసి సెట్ చేసుకోవాలి. చూడదు ఎక్కడికి కూర్చుందో, ఇటు నుంచి రివర్స్ నుంచి ఎక్కింది మెంటల్ దానికోసమే ఇందాక నుంచి అరుతుంది. పోయి పైకి పోయి అల్లరి చేసుకోపు. వద్దు, ఇట్టాగే నేర్పు బాగా. అదేం దూకదులే, వద్దమ్మా. ఎక్కావంటే చూడు నిన్న ఇక పైనే ఉంచుతా. మన గొంతు అసలే పోయింది, అరిపించు మాక. పళ్ళు చూపిస్తుంది చూడమ్మా. నువ్వు దాన్నే చూపించమ్మా, ఇంకెందుకు కానీ. చూపిస్తుంది చూడు, దాని పళ్ళు, దాని అరలారి దాన్నే చూపి, ఎందుకు ఇంకా హార్వెస్ట్ పళ్ళు సర్లేమ్మా. రాత్రి అసలు నైట్ డ్యూటీ చేసింది. దాంతో మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడల్లా ఇది తైకమంట వస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా పాకెట్స్ తవ్వి పెట్టానండి. కొన్నిట్లో వచ్చినాయి మొలకలు, కొన్నిట్లో రాలేదు. దీనికి అంటే మనం ఏం చేయడానికి ఉండదు కదా. ఇదిగోండి కొన్నిట్లో వచ్చినాయి. ఇక వచ్చిన వరకు మనకి ఎండాకాలం వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదేమో గింజలు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసినాయండి, చక్కగా ముదిరిపోయినాయి. ఇట్లా డ్రై అయినాక మనము గింజలు తీసుకోవాలి. ఇంత మట్టుకు ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాము. ఇది అది అంతా సరిపోద్ది మనకి. తప్పుకున్నానా. దీనిలో ఒక టమాటో మొక్క మొలిసిందండి, అది అట్లా ఉంచేసాను. అది దానికి అట్లా పైకి వెళ్తాను చక్కగా. పై వైపున అసలే ఇప్పుడు కరువు కాలం అయ్యి ఎండాకాలం, కానీ ఈ మొక్క కొంచెం ఆశాజనకంగానే ఉంది. దీనికి ఇది చూడండి, ఇది ఈ పాకెట్లో మొలిసింది. దీనికి కూడా కాయలు చూడండి ఎట్లా వచ్చినాయో. ఈ చుక్కకూర హార్వెస్ట్ అండి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఊరికే పువ్వు వచ్చేస్తుంది ఎండాకాలం. అసలు ఎప్పటికప్పుడు ఇంత చిన్నగా ఉండగానే పువ్వు వచ్చింది చూసారు. అంటే ఇది ముదిరిపోయింది ఆల్రెడీ, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, దాని మూలంగా అనమాట. బేబీ చుక్కకూర, బేబీ కట్ అనమాట బేబీ చుక్కకూరకి. ఇంక ఇది కూడా మొత్తము కోసేసుకుందామండి. ఈ గింజలు చక్కగా మనము కొంచెం అట్లా ఆరబెట్టేసుకుని మంచి కవర్లో పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకోవడానికి వస్తాయి అన్నమాట.
ఇవి మనవి అయితే అన్నిట్లోనూ విత్తనం ఉంటుందండి. అంటే ప్రాపర్గా ముదిరినాక కోస్తాం కదా, చక్కగా విత్తనం ఉంటుంది అన్నిట్లోనూ. అసలు నేను ఏమైనా పని చేసుకోవాలా వద్దా? నీతోటే ముచ్చట్లు, నీతోటే ఇది నా నీకు మీతోటే నా పని. ఇక నేను పని ఏం వద్దు. ఇక ఇది చూసారండి పాలకూర, ఎప్పటికప్పుడు కోసుకుంటానే ఉన్నామా, అయినా కానీ చూడండి ఎట్లా పూత వచ్చేసిందో. ఇది ఒక గెల వదిలేసామనుకోండి మనకు మంచిగా విత్తనాలు వస్తాయి. కాకపోతే ఇక ఆకుకూర రాదు. ఒక గెల వదులుదాం, పైన వదిలేద్దాము. ఎందుకంటే మళ్ళీ అంతా ఉంచినా కానీ మనకి ఎన్ని కావాలండి. ఒకసారి చక్కగా ప్రాపర్గా ఒక 4 మొక్కలు బతికినాయి అనుకోండి ఇంట్లోకి, ఎక్కదక్క అనమాట. అయ్యే వస్తూ ఉంటాయి. ఇంకా ఎవరెవరు కొత్తగా మిద్దె తోట పెడదామని ఆలోచిస్తున్నారు కూడా కామెంట్ చేయండి. వీడియోస్ గార్డెనింగ్వి పెట్టకపోతేనేమో గార్డెనింగ్ వీడియోలు పెట్టట్లేదు అని మీరే అంటున్నారు, పెడితేనేమో ఎవరూ చూడట్లేదు. ఇంకొకటి అండి, నాకు మొన్న యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది. ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఓన్లీ 10% మెంబర్స్ మాత్రమే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నారంట, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకున్నారంట. దాని మూలంగానే నోటిఫికేషన్స్ ఎవరికి రావట్లేదంట. సో అది అసలు దారుణం కదా, 10% మెంబర్స్ అంటే. దాని మూలంగా నోటిఫికేషన్స్ రావట్లేదంటండి. మొన్న మేము మెయిల్ పెట్టామన్నమాట, ఎవరు నోటిఫికేషన్స్ రావట్లేదు అన్నారని చెప్పి. చాట్ చేసే ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్లో. సో పెడితే అప్పుడు దానిలో మాకు ఇది వచ్చిందనమాట రిప్లై. ఎబ్బే మళ్ళీ అట్లాగే వచ్చి ఎత్తుకోమంటావు. ఎబ్బే అసలు పనికొస్తావంటే ఆ పళ్ళంగా తీసుకెళ్ళి బకెట్లో ముంచు, పడే టబ్లో తెలుస్తుంది, చన్నీళ్ళలో పడే. ఈ నిమ్మకాయల సంగతి చూపించా కదండి, ఆశపడి 6 లంకనాలు చేస్తే ఆనటికి జొన్న రొట్టె అన్నట్టు. ఇది మేము సీడ్లెస్ నిమ్మని అటు తీసుకొచ్చి పెట్టాను. దీని నిండా విత్తనాలే ఉన్నాయన్నమాట. బట్ ఎనీవే మనకు కాయలు కాస్తే వచ్చే ఆనందమే వేరు కదా. సో ఈ గ్రో బ్యాగ్స్లో కూడా బాగా వస్తున్నాయండి మట్టి. మనము ఇట్లా పెద్ద గ్రో బ్యాగ్స్లో పెట్టుకుంటే ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఏవైనా కూడా మెయిన్ ఏరియేషన్ బాగా ఉంటున్నట్టుంది. చాలా బాగా వస్తున్నాయి మొక్కలు అయితే మాత్రం, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. గ్రో బ్యాగ్స్ కూడా ప్రిఫరబుల్. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఒకవేళ మనం పెద్ద మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు అంటే బ్యాగ్స్ చిరిగిపోయినాయి లేదంటే మనం మొక్కలు బాగా పెద్దవి అయిపోయినాయి అనుకున్నప్పుడు ఈజీగా దీని నుంచి షిఫ్ట్ చేయడానికి కూడా ఉంటుంది. బ్యాగ్ను కొంచెం ఇట్లా నొక్కితే ఈజీగా మట్టి అనేది కదులుతుంది. చక్కగా మనము ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనిపించింది నాకైతే. సో ఏదైనా మనము వాడుతూ ఉంటేనే అది తెలుస్తుంది కదండి. ఇది జామ మొక్కలో ఉంది, తోటకూర మొక్క. తీసేద్దాం అనుకుంటూనే ఇంకా సర్లే ఈ సీజన్ ఉంచుకుందాంలే అని అలాగే ఉంచేసాను. ఈ టొమాటో మొక్క అయితే తీసేయచ్చు, ఇంకా బాగా ఇరుకైపోతుంది పాపం దీనికి, జామ చెట్టుకి. చూసారండి పూత ఎట్లా వచ్చిందో. ఇందులో ఎన్ని మనకు కాయలు ఆగుతాయో కానీ పూత అయితే మాత్రం బాగా వచ్చింది. పాలకూర మొక్కలండి ఎక్కడన్నా 1, 6 ఇట్లా పెద్ద తొట్టుల్లో ఉన్నాయనుకోండి, అసలు ఒకదాంది కోస్తేనే మనకు సరిపోద్ది. ప్లస్ కాడలు కూడా ఇంతంత లావు వస్తాయి అన్నమాట. ఆ కాడలన్నిటినీ ఏ ఆలు కర్రీలోనే వేసేసుకోవచ్చు. చక్కగా ఇది మంచిగా పప్పులో వేసుకోవచ్చు అన్నమాట. అసలు ఎంత పెరిగిందో చూడండి. మొదలు ఒక క్యాలీఫ్లవర్ మొదలు వస్తుంది చూడండి, ఆ టైప్లో ఉంది. నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట గార్డెన్లో. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఎడీనియమ్స్ చాలా బాగా వచ్చినాయి. మా మిద్దె తోటలో ఈ అయితే ఎంత ఇబ్బంది పెడుతున్నాయోనండి, టార్చర్. అసలు ఎంత తీసేస్తున్నా వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇట్లా వస్తాయి పనికొచ్చి అయితే మొలవ ఇట్లా. ఇవి చూస్తే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి, డార్క్, లైట్, సింగిల్ పెటల్స్, డబుల్ పెటల్స్. అసలు అదైతే ఎంత ముద్దుగుందో చూడండి ఆ కలరు. ఇవి గులాబీలు ఉన్నట్టే ఉన్నాయి చూడండి.
ఎండాకాలం భలే వస్తాయండి ఎడీనియమ్స్ అయితే. అదండి మా హార్వెస్ట్ అయితే ఇలా జరిగింది. మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. అన్నట్టు పూలు చూపించలేదు కదా, మందార పూలు అవి కోసుకెళ్తాను ఇప్పుడు. మీ హార్వెస్ట్లు ఎలా వస్తున్నాయి, అలాగే తోట ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.